మీ కొడుకేంటండి మరీ వెదవలా ఉన్నాడు? ఇంకా మీరు నా కూతుర్ని చూడలేదనుకుంటా. మీ నాన్న పేరు పెంటయ్య, వయసు 60 సంవత్సరాలు. స్వామి. మీ అమ్మ పేరు సుబ్బమ్మ, వయసు 50 సంవత్సరాలు. నీకు 3 పిల్లలు. కరెక్ట్ స్వామి, కరెక్ట్. ఈ నెల 5వ తారీఖున 10 కిలోల బియ్యం, 5 కిలోల పంచదార, 2 లీటర్ల కిరోసిన్ తీసుకున్నావు. స్వామి ఎలా చెప్పగలిగారు స్వామి? రేషన్ కార్డు తెచ్చి జాతకం చెప్పమంటావా? ఎద్దబా సన్నాసి. గో కరోనా గో, ఇంత వంట నేను చెయ్యలేను. గో కరోనా గో, ఇన్ని సంట్లు నేను తోమలేను. గో కరోనా గో, ఇన్నిసార్లు ఇల్లు నేను తొడవలేను. గో కరోనా గో గో ఏరా పులి. రేయ్, పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. సరే, చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం తినమ్మా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నిజంగా నాకు పిచ్చి పట్టింది. ఇక మీద నేను ఎవరి మొహం చూడదలుచుకోవట్లేదు. నేను మోసపోవడం మాత్రమే కాదు, పరుపోవడం మాత్రమే కాదు, అవమానపడడం మాత్రమే కాదు, నేను ఊడిపోయాను. ఒక పని మనిషి దగ్గర ఒక పెళ్ళైన ఆడదని పట్టుకొని లావుగా ఉన్నావు, సన్నగా ఉన్నావు, ఇదంతా ఎందుకు మీకు? మీరేమన్నా మాకేమన్నా ఎలగబెట్టేది ఏమన్నా ఉందా? బుద్ధి లేని మాటలు, బుద్ధి లేని పనులు చేశారంటే చెప్పు దిగిందా కొడతాను ఏమనుకుంటున్నారు? అరే మామా, మంచిగా మనం ఇండియాలోనే పుట్టినాం రా. అదే ఫారెన్ లో పుట్టుంటే ఏమైతుండేరా? అరే లత్కోరు, మనకి ఇంగ్లీష్ రాదు కదరా. అంతా ఇంగ్లీష్ అనే మాట్లాడతారు. అట్లా మాట్లాడుతుండే వాళ్ళతో మనం ఇచ్చడం అవుతుండేరా. అవురా, బతికిపోయినాం. #myself feeling proud. బేబీ, నా కోసం ఏమైనా చేస్తావా? చేస్తా బేబీ. చందమామని తీసుకొస్తావా? తీసుకొస్తా బేబీ. నీ ఫ్రెండ్ వదిలేస్తావా? వదిలేస్తా బేబీ. పోరా, నేను పోను. వాడు పోడంట, నువ్వు పో. నా వాలు జడా, ఇది పెద్ద జడా. మీకు ఎవరికైనా ఉందా ఇంత పెద్ద జుట్టు? ఇది నాది కదా, నీది కాదు కదా. మరెందుకంట? నాకు లేదు కదా. మొదలు చచ్చినాడా తోలు వెళ్ళి చేస్తా. పిడత ముఖం విధవా, నీ కళ్ళల కారం కొట్ట. ఆవాలప్పు, జీలకర్రప్పు, పసుపప్పు, చిరాగ్గా పసుపు ఇంకా అప్పు, అవి రావు మళ్ళీ అప్పులు తిరిగి. ఎందుకంటే మనం 2 స్పూన్లు 3 స్పూన్లు వేస్తాం. అక్కయ్య గారు మొన్న 3 స్పూన్ల కాఫీ పొడి తీసుకున్నారు, ఇస్తారా అని నేను పోలేను. నాకంత సిగ్గు లేకుండా టైంలో చూసి తీసేయండి. అనుకున్న ప్లాన్ ప్రకారం 3:30 కల్లా వచ్చాక పార్టీ చేసుకుందాం. బాయ్ బాబు. సమోసా 2. సమస్యలు కూడా కనిపిస్తున్నా చూడండి. కూల్ డ్రింక్ ఏమన్నా బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్ళగా ఉన్నావు. బ్లాక్ టికెట్ బాగుంటారా ఇంకా? అమ్మా నాయనల్ని చూసుకునే బాధ్యత కొడుక్కి కాకుండా కూతురుకిస్తే వృద్ధాశ్రమాల అవసరమే ఉండదంట. కానీ ప్రతి కోడలు వాళ్ళ అత్తమామల్ని కూడా సొంత అమ్మా నాయనలాగా చూసుకుంటే చాలా మంది విడాకులు తీసుకుని విడిపోవాల్సిన అవసరమూలా మొగుడు తల్లా పెళ్ళమ్మని జుట్టు పెరుకోవాల్సిన పనిగుల్ల. నా పేరు ఉన్నతి చైత్ర. నేను రోజు స్కూల్కి వెళ్తాను. బాగా చదువుకుంటాను. ప్రతి మగాడికి దురదుంటది. అబే ఓ స్నానం చేయకపోతే దురద రాకుండా బురద సాదిబే. హలో గూగులీ. ఓయ్, నా పేరు గుగిలి కాదు, గుగుల్. నాడింగా పలుకు, లేదంటే మూతుపళ్ళు రాలిపోతాయి. అరే, నా ఫోన్ కి అప్పుడప్పుడు ఛార్జింగ్ ఎక్కడం లేదురా. ఎప్పుడెప్పుడు రా? కరెంట్ పోయినప్పుడు.
ఊరంచు వాగుల్లో అలల నడుమ నీదుతుండంగా ఈత ఈత ఈతేమో గాని మాయ చూసిండట నీ ఈ ప్లాత పెడతాడు. ఊరంచి వాగుల్లేమో గాని మా నూరు సందులలో ఉరికించుకుంటా కొడతాడు. అడి ఏంటమ్మా? నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఆనందంతో ఎగిరి గంతేసి పిచ్చోండైపోతానే. ఆ భయంతోనే ఫెయిల్ అయ్యా డాడీ. ఇదిగోండి నీ ప్రోగ్రెస్ కార్డ్. लड़ेगा तू तो भाई है अपना, बहुत अच्छा किया. అరే మామ, నీ లవర్ నేను ముద్దడితే నువ్వేం చేస్తావురా? ఇస్తావా? మరి నువ్వు? నీ లవర్ కు నువ్వే ఇయ్యంగానే నేనేనా?